కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. We read here in verse 24 and 25 that when Jesus took the bread and broke it, and when Jesus took the cup and gave it, in both times he said, "Do this in remembrance of me." 24-25 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు రొట్టెను తీసుకుని దాన్ని విరిచినప్పుడు, పాత్రను తీసుకుని దాన్ని ఇచ్చినప్పుడు రెండు సార్లు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడు అని చెప్పారు. The reason why the Lord has instituted this is so that we never forget him. దేవుడు ఎందుకు దీనిని ఈ రీతిగా ఏర్పాటు చేశాడంటే మనం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకూడదు. అందుకని Now we may think, after all that the Lord has done for us, how can we ever forget him? బహుశా మనం అనుకుంటూ ఉండొచ్చు కదా, ప్రభువు మనకి ఎంతగా చేశాడు కదా, ఏ రీతిగా ఆయన మర్చిపోగలమని. Even if we don't break bread, we cannot forget him. మేము ఒకవేళ రొట్టె విరవకపోయినా గానీ మేము మరవము అని మీరు అనొచ్చు. But it's more than just remembering in our head. ఇదేదో మన యొక్క మనస్సులో గుర్తు చేసుకునే దానికన్నా ఎక్కువైన సంగతి. We remember him especially in his death and all that means. ప్రత్యేకంగా ఆయన యొక్క మరణం ఏంటి, దాని ద్వారా మనకు వచ్చే భావం ఏంటి, అది గుర్తు చేసుకుంటాం. That is what we read in verse 26. 26వ వచనంలో అదే చదువుతున్నాం. As often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. So at the Lord's table we are looking back 2000 years and remembering his death. ప్రభు బల దగ్గరికి మనం సమీపించినప్పుడు 2000 సంవత్సరాలు ఒకసారి వెనక్కి చూచి ఆయన యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటున్నాం. And it says here in the same verse, we are looking forward to his coming. అంతేకాదు ఆయన రాకడ నిమిత్తమై ముందు చూపు కూడా కలిగి ఉన్నాం. So at the table we look back and we look forward. బల్ల చెంతకు మనం సమీపించినప్పుడు మనం వెనక్కి చూస్తాము, ముందుకి చూస్తాం. We look back with tremendous gratitude for what the Lord has done for us. ప్రభు మన పక్షంగా ఏమి చేశాడో అత్యున్నతమైనటువంటి కృతజ్ఞత వైఖరితో వెనక్కి చూస్తాం. We look forward with great anticipation and joy for his return. ఆయన యొక్క రాకడ విషయమైనటువంటి ఎక్కువైన నిరీక్షణ సంతోషాలతో ముందు చూపు కలిగి ఉంటాం. We can proclaim the Lord's death with words. ప్రభు యొక్క రాకడను మాటలతో మనం చెప్పవచ్చు. We can tell people with words that Jesus died for us. యేసుక్రీస్తు వారు నా నిమిత్తం మరణించాడనే మాటలతో ఆయన గురించి కూడా ప్రజలతో చెప్పొచ్చు. But here is a very simple way of doing it, where even if people speak different languages, we proclaim through an action that the Lord died for us. ప్రజలు ఆయా భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒక క్రియ చేయటం ద్వారా ఆయన యొక్క మరణాన్ని వాళ్ళ ద్వారా కూడా ప్రచురిస్తున్నాం. See, if I say in English, Jesus died for us, not everybody in the world understands English. చూడండి, నేను ఇంగ్లీష్ లో యేసుక్రీస్తు వారు నా నిమిత్తమై చనిపోయాడని ఇంగ్లీష్ లో చెప్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. There are so many hundreds of languages in the world. లోకంలో వందలాది భాషలు ఉన్నాయి. And from every tribe and tongue and nation, Jesus has called people to be his own. ప్రతి జాతి నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి దేశం నుంచి దేవుడు ప్రజలను తన కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. But at the Lord's table there is a language which is physically there in the breaking of the bread. అయితే ప్రభు బలను సమీపించేటప్పుడు ఈ భాష ఏమిటంటే భౌతికంగా రొట్టెను విరుచుటనే భాష. Everybody in the world does the same thing at the Lord's table. ప్రభు బల సమీపించేటప్పుడు ప్రతి వారు కూడా లోకములో ఇదే పని చేస్తారు. We break and we participate, proclaiming the Lord's death. రొట్టె విరుస్తారు, ప్రభు మరణాన్ని ప్రచురిస్తూ పాలు పొందుతారు. And there is tremendous meaning here in this bread and this cup. ఈ రొట్టెలోనూ ఈ పాత్రలోనూ ఎంతో లోతైన భావాలు ఉన్నాయి. First of all, we are proclaiming that Jesus Christ died for our sins. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై మరణించాడు అని చాటి చెప్తున్నాం. And there would have been no need to die for him to die if we had not sinned. మనం పాపం చేసి ఉండకపోతే ఆయన మరణించవలసిన అవసరం ఉండేది కాదు. And each of us is taking part personally. మనలో ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా పాలు పొందుతున్నాం. We break the bread and we eat it. రొట్టెను విరిచి మనం తింటాం. And in that little action you are saying, it was my sin that crucified Jesus Christ. ఆ చిన్న క్రియ చేయడం ద్వారా నేను చేసినటువంటి ఆ పాపమే యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది అని చెప్తున్నాం. If you have never thought of that before, think of it today. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆ రీతిగా నువ్వు తలంచి ఉండకపోతే ఈ దినం తలంచు. When you break the bread and put it into your mouth, you are saying, Lord, it's not the world's sin, it was my sin
that crucified you to the cross. ఆ రొట్టెను విరిచి ఆ చిన్న ముఖాన్ని నోట్లో పెట్టుకున్నట్టు ద్వారా ప్రభువా ఈ లోక పాపం కాదయ్యా నా పాపమే నిన్ను సిలువకు అప్పగించిందని నువ్వు చెప్తున్నావు. You know, if you had done it like that with meaning every week when you break bread, you would be such a holy person today. ప్రతి వారం కూడా ఈ సంగతిని గుర్తు చేసుకుని యథార్థమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటే నీవు నేటి దినాన్ని ఎంతో పరిశుద్ధుడిగా ఉండుండేవాడివి. Why do we sin so easily? ఎంతో తేలిగ్గా ఎందుకు పాపం చేస్తున్నాం? Why do people who break bread fight with each other and compete with each other? రొట్టెలో పాలు పొందేవారు ఒకరితో ఒకరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఎందుకు ఆ పోటాపోటీలు? It has become a ritual. అది అలవాటైపోయింది. It has become as much a ritual as in all the dead churches. ఏదో పాత మృతమైన సంఘాల్లో అలవాట్లు ఉన్నాయి కదా, అదే ఇది ఆచారం అయిపోయింది. You cannot make it living for other people, but you can make this living for yourself. ఈ సత్యము నీలో నీకు జీవయుక్తంగా ఉండేటట్టు చేసుకోవచ్చు, వేరే వారి మాట వేరే. I can say that for the past many years, 25 years at least, this breaking of bread has always been living for me every single time. నేను చెప్తాను కదా, ప్రతి 25 సంవత్సరాల కాలం కూడా నేను ఎప్పుడు ప్రభు బలలో పాలు పొందిన రొట్టె విరుచుట ఆ దినాన్ని ఎంతో జీవయుక్తంగా నాకు ఉంటుంది. It wasn't always like that. The first few years after I got saved, it was probably a ritual. నేను రక్షింపబడినటువంటి మొట్టమొదటి కొన్ని సంవత్సరాలు ఆ రీతిగా ఉండింది కాదు, ఏదో ఆచారయుక్తంగా పాలు పొందేవాడిని. Now it has become very precious to me. ఇప్పుడైతే నాకెంతో అమూల్యమైనదిగా మారింది. And I always think, Lord, that was my sin that crucified you. ఎప్పుడు నేను తలంచేది ఏంటంటే, ప్రభువా నా ఒక్కడి పాపమే, నా పాపమే నిన్ను సిలువకు అప్పగించింది. And many a times, even now, I weep when I think that my sin crucified Jesus Christ. అనేక సార్లు ఎప్పుడైతే ఈ సత్యం గుర్తొస్తుందో నా పాపము ప్రభువును సిలువకు అప్పగించిందనే మాట నాకు దుఃఖం తెస్తుంది. That is not something I can easily talk about lightly. అదేదో తేలిగ్గా నేను మాట్లాడే సంగతి కాదు. Because it was such a painful thing that Jesus went through. ఎందుచేతనంటే యేసుక్రీస్తు వారు అటువంటి నొప్పితో కూడిన అనుభవం గుండా వెళ్ళాడు. For us it is just so easy, we break the bread and put it in our mouth. ఏదో మనం అయితే తేలిగ్గా రొట్టె విరిచి మనం నోట్లో తింటూ ఉంటాం. But just think today what it meant for Jesus. యేసుక్రీస్తు వారికి అది ఎంతటి ఖరీదు చెల్లించవలసి వచ్చిందో గుర్తించు. What an agony he went through in Gethsemane before he went to the cross. తాను సిలువకు వెళ్లేదానికి ముందుగా గెత్సేమనే తోటలో ఎంత వేదన గుండా వెళ్ళాడో గ్రహించు. He prayed to the Father, Father, if possible, take this cup away from me. తండ్రికి ఆయన ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. Because he knew that in a few moments he'll be crucified. ఎందుచేతంటే మరికొన్ని క్షణాల్లో తాను సిలువ వేయబడుతున్నాడని తనకు తెలుసు. He was not afraid of the nails and the shame of being crucified. ఆయన ఏదో మేకులు కొడతారు, అవమానం పొందుతాను, దాని గురించి కాదు ఆయన చింతించింది. Have you ever thought what he was praying for in Gethsemane? గెత్సేమనే తోటలో దేని గురించి ప్రార్థిస్తూ వచ్చాడు ఎప్పుడైనా తలంచావా? Many people think Jesus was praying, please don't let me die. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశారంటే నేను మరణం అవ్వకుండా ఆఫ్ చేయని. No, that was not what he was praying. He came to earth to die. దాని నిమిత్తం ఆయన ప్రార్థించలేదు, తీరా చూస్తే మరణించేదానికి ఆయన వచ్చాడు. And he was not afraid of being crucified. సిలువ వేయబడేదానికి ఆయన ఏమాత్రం భయపడలేదు. We read in church history of Christians who went singing when they were being thrown to the lions or set aflame on a stake. చరిత్రలో అనేక మంది విశ్వాసుల గురించి మనం చదువుతూ ఉంటాం. వారు సింహాలకు ఆహారంగా వేయబడినప్పుడు, అగ్నిలో త్రోయబడినప్పుడు నవ్వుతూ సంతోషంగా వెళ్లారు. They did not shrink back in fear. వాళ్ళేదో భయంతో కుంచుకుపోలేదు. They gladly sang hymns while the lions were eating them up. తమ్మని సింహాలు తింటూ ఉన్నప్పుడు సంతోషంగా పాటలు పాడారు. They sang hymns while they were being burnt at a stake. వారు ఉన్నపోటున అగ్నిలో వేయబడినప్పుడు పాటలు పాడారు. Can you imagine that Jesus was less bold than them? అంటే యేసుక్రీస్తు వారు వారికన్నా పిరికివాడు అనుకుంటున్నారా? He was not afraid of being crucified. ఆయన సిలువ వేయబడేదానికి భయపడలేదు. He was not at all afraid of the shame of hanging there with just an underwear. ఆ కలువరి సిలువలో ఏదో లోదుస్తులతో తాను వేలాడేదానికి తాను ఏమాత్రము చింతించలేదు. All that meant nothing to him. అవన్నీ కూడా ఆయనకి కొరగానివి. He would have gladly gone through that 1,000 times for us. మన నిమిత్తమై 1000 సార్లు సిలువ వేయబడాలన్నా వేయబడి ఉండేవాడు. But there was one thing and only one thing that Jesus was afraid of. అయితే యేసుక్రీస్తు వారు తాను భయపడినది ఒకే సంగతి. He knew that for 3 hours he would be forsaken by the Father on the cross. కలువరి సిలువ మీద 3 గంటల కాలము తండ్రి ద్వారా విడిచిపెట్టబడబోతున్నాడు. Those 3 hours when the sun became dark. ఆ 3 గంటలు సూర్యుడు ఆ అంధకారమయమయ్యాడు. When he would cry out, my God, why have you forsaken me?
నా దేవా నన్నేల విడనాడితివి అని ఆయన అరిచి చెప్పినప్పుడు, that was the greatest suffering that Jesus ever went through. యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి గొప్ప శోధన లేకపోతే శ్రమ అది. When we are spiritually babies, we think of the physical death of Jesus as a great suffering. ఆత్మీయంగా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికంగా ఎంత బాధ పొందాడో అది ఆలోచిస్తుంటాం. When I was a young Christian, I used to weep if I ever saw a picture of Jesus being crucified. నేను యవ్వన క్రైస్తవుడుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ వేసిన పటం ఏదైనా కనబడితే నేను ఏడ్చేవాడిని. He did it for me. అది నా గురించి చేశాడని. There was no need for him to die. ఆయన చనిపోవాల్సిన He అవసరం was లేదు. holy, he was pure. ఆయన పరిశుద్ధుడు, స్వచ్ఛమైన వాడు. I was the sinner. నేను పాపిని. I was the one who sinned. నేను పాపం చేశాను. It was not the nails that held him to the cross. ఆ మేకులు కాదు ఆయన్ని సిలువకు వేలాడగొట్టినాయి. Nails can never hold the Son of God to the cross. మేకులు దేవుని కుమారుని సిలువలో ఆ రీతిగా ఉంచలేవు. The people taunted him, saying, "If you are the Son of God, come down." ప్రజలు ఆయన హేళన చేశారు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి రమ్ము. They thought he was being held by 3 nails. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ 3 మేకుల ద్వారా అలా ఉన్నాడు అనుకున్నారు. 1,000 nails could not hold him to the cross. 1000 మేకులు కొట్టినా గానీ సిలువ ఆపలేదు ఆయన్ని. He could have easily stepped down from that cross. ఆయన తేలిగ్గా మేకులను వదిలించుకుని దిగొచ్చుండేవాడు. But there was something else that held him there. అయితే ఆయన అక్కడ వేలాడేదానికి వేరే కారణం ఉంది. That was my sin. అది నా పాపం. From the time I was born, all the sins I committed crucified him. నేను జన్మించిన నాటి నుండి నేను చేసిన పాపాలన్నీ సిలువకు వేలాడేటట్టుగా చేసినాయి. I was the one who shouted, "Crucify him, crucify him." ఆ దినాన్ని ఆయన సిలువ వేయమని అరిచింది నేను. It was not the Jews, it was me. యూదులు కాదు, నేను. The way I lived before I was converted, I was shouting by my way of life, "Crucify him." నేను యేసు ప్రభువుని అంగీకరించేదానికి ముందుగా ఎటువంటి బ్రతికానో ఆ బ్రతికే అరుస్తుంది ఆయన సిలువ వేయి అని. And when he died there to take my sin, its physical death was not enough. చూడండి, ఆయన నా పాపాలు తీసివేసేదానికి చనిపోయినప్పుడు ఆయన భౌతిక మరణం సరిపోదు. What is the punishment for your sin? నీ పాపానికి వచ్చే శిక్ష ఏంటి? Not physical death. ఏదో భౌతిక మరణం కాదు. Just think of what I'm saying for a moment. ఒక క్షణకాలం ఆలోచించి చెప్తున్నాను. It's very simple. చాలా సామాన్యం. If physical death is the punishment for your sin, నీ పాపానికి శిక్ష భౌతిక మరణమే అయితే, then when you die, you have taken the punishment. నువ్వు చనిపోయినప్పుడు నీ శిక్ష అయిపోయిందంతే. God should take you to heaven. దేవుడిని పరలోకానికి తీసుకోవాలి కదా. Because you have died. నువ్వు చనిపోయావు. And that's the punishment for sin. అది శిక్ష అనుకో. And everybody in the world dies. అంచేతనే లోకంలో ఎవరు చనిపోయినా, so everybody has taken the punishment for sin because they died. ప్రతి వారు పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నారు. So చచ్చిపోయారు. everybody should go to heaven. అందరూ పరలోకానికి పోవాలి. That teaches us అది మనకి ఏం చెప్తుందంటే, that physical death is not the punishment for sin. భౌతిక మరణం అనేటువంటిది పాపానికి శిక్ష కాదు. It is the result of sin, but it is not the punishment for అది sin. పాపం ద్వారా వచ్చిన ఫలితమే గాని అది శిక్ష కాదు. See, a man may commit some sin and get a disease, ఒకవేళ మనిషి ఏదైనా పాపం చేసి ఏదైనా జబ్బు తెచ్చుకోవచ్చు. and that is the result of his sin. That's not the punishment. పాపం ద్వారా వచ్చిన ఫలితం అది శిక్ష కాదు. Punishment is different from the result of sin. పాప ఫలితానికి పాప శిక్షకి తేడా ఉంది. The Bible says sin, when it is finished, brings forth death. బైబిల్లో రాయబడింది, పాపం వల్ల వచ్చే జీతం ఆ ఫలితం మరణం. That is the result. అది ఫలితం అది. But punishment is something else. అయితే శిక్ష అనేది వేరు. What is the punishment for sin? పాపానికి శిక్ష ఏంటి? Being forsaken by God in hell. నరకములో దేవుని ద్వారా విడనాడబడటం. You know what hell is? నరకం అంటే If తెలుసా? it is only physical fire, it is not so bad. అది భౌతికమైనటువంటి అగ్ని అయితే బాధపడక్కర్లేదు. Being eaten by worms 24 hours, that also is not so bad. 24 గంటలు పురుగులు మనల్ని తింటూ ఉంటాయంటే దానికి కూడా There బాధపడక్కర్లేదు. is something worse than fire, something worse than being eaten by worms. అయితే అక్కడ అగ్నితో కాల్చబడేదానికన్నా పురుగులతో తినబడేదానికన్నా ఘోరమైంది ఉంది. Those are words Jesus used to teach us. యేసుక్రీస్తు వారు వాడిన మాటలు మనకు బోధించేదానికి. It is being forsaken by God. దేవుని ద్వారా విడనాడబడుట. We know there are many people in hell today. నేటి దినాన అనేక మంది నరకంలో ఉన్నారు, మనం ఎరుగుదాం. All those who have died without giving their lives to Christ. వారంతా క్రీస్తు వారికి తమ యొక్క జీవితాలు అప్పగించకుండా చనిపోయారు. Where is their body? ఇప్పుడు వారి యొక్క శరీరం ఎక్కడ ఉంది? Their body is in the grave.
వారి శరీరం సమాధిలో ఉంది. So how have they gone to hell? ఏ రీతిగా నరకానికి వెళ్లారు? Their soul has gone to hell. వారి ప్రాణం నరకానికి పోయింది. Like the rich man Jesus spoke about in the story. ఆ కథలో ధనవంతుడి గురించి యేసు ప్రభువు చెప్పినట్టుగా Lazarus went to heaven, the rich man went to hell. లాజరు పరలోకానికి వెళ్ళాడు, ఆ ధనవంతుడు నరకానికి పోయాడు. But when did that rich man go to hell? అయితే ఎప్పుడు వెళ్ళాడు నరకానికి? Before his relatives realized he is dead, the man has already gone to hell. తన యొక్క బంధువులకి ఆ చనిపోయిన కబురు వెళ్ళక ముందే నరకానికి వెళ్ళిపోయాడు. Hey, listen to his heart. It's not beating. ఆయన యొక్క గుండె చూస్తే కొట్టుకోవడం లేదు. They may have discovered that 5 minutes later. బహుశా గుండె కొట్టుకోవడం ఆగిపోయిన పావు గంటకో ఎప్పుడో తెలుసు. The man was already 5 minutes in hell when his body is lying here. అయితే అప్పటికే శవం పైన ఉన్నప్పుడు కూడా తన యొక్క ప్రాణం నరకంలో ఉంది. And then the funeral and all goes on, the man is burning in hell. చూడండి, ఆ తర్వాత భూస్థాపన అంతా జరిగింది, కానీ అప్పటికే ఆయన కాలుతున్నాడు అక్కడ. So how does he feel the pain when his body is here? తన యొక్క శరీరం ఇక్కడ ఉంది కదా, అక్కడికి ఆయనకి ఏ రీతిగా నొప్పి అనిపిస్తుంది? What are the worms biting him when his body is here? ఆయన శరీరం ఎక్కడుంటే పురుగులు ఆయన ఎట్ట తింటున్నాయి? We know that the worms cannot bite my soul, they can only bite my body. నా ప్రాణాన్ని పురుగులు తినలేవు, నా శరీరాన్ని తింటాయి మనకు తెలుసు. And fire can only hurt my body, not my soul. అగ్ని అనేటువంటిది నా శరీరాన్నే కాల్చగలదు, నా ప్రాణాన్ని కాదు. So what was the agony that rich man was suffering in hell when his body was here? తన యొక్క దేహం ఇక్కడే ఉంది, శవం అయినా గానీ నరకంలో ఏంటి తాను పొందే బాధ? It was the agony of being cut off from God completely. దేవుని నుండి సర్వకాలం మట్టుకు వేరైపోయినటువంటి వేదన. Nobody in the world has experienced that. ఈ లోకంలో ఏ ఒక్కరూ ఆ వేదన అనుభవించలేదు. Even those godless atheists. ఆ భక్తిహీనులైనటువంటి నిర్దేవులైన వ్యక్తులు Even కూడా, the murderers and thieves. దొంగలు గాని లేకపోతే నరహంతకులు గాని, All the most wicked people on earth. ఈ లోకంలో ఉన్న దుష్టులు ఎవరు ఆ వేదన అనుభవించలేదు. There is still a protective mercy of God upon this earth. ఇంకా ఈ భూలోకములో దేవుని యొక్క కృప అనే కాపుదల ఉంది. And because of that, all people on the earth, they have health, and even though they sin, they have health and many good things. దానిని బట్టి ఈ లోకంలో ప్రజలు పాపం చేసినా గానీ ఇంకా కొంతమంది ఆరోగ్యంగానే ఉంటున్నారు, ఎన్నో మేలులు పొందుతున్నారు. They live comfortably. They live comfortably even though they sin. వారు పాపం చేసినప్పుడు కూడా ఎంతో సుఖవంతంగా Because బ్రతుకుతున్నారు. God's mercy is still on this earth, even on sinful people. ఎందుచేతనంటే పాపుల మీద కూడా నేటి దినాన్ని దేవుని కృప కటాక్షాలు But the ఉన్నాయి. moment they die in that condition, అయితే ఆ స్థితిలో గానీ ఏ క్షణాన్ని చచ్చిపోతావో they are forsaken by God. దేవుని ద్వారా విడనాడబడతారు. And no burning in a fire is as bad as being forsaken by God. ఏ అగ్నిలో ఉండేటువంటి ఎంత మంట అయినా గానీ దేవుని ద్వారా విడనాడబడటం అంత అతీవ్రంగా ఉండదు. Jesus used pictures like burning in a fire and being eaten by worms. యేసుక్రీస్తు వారు అగ్నిలో కాల్చబడుట, పురుగుల ద్వారా తినబడుట సాదృశ్యంగా వాడాడు. Because our mind cannot understand otherwise what a terrible agony it is to be separated from God. లేకపోతే దేవుని నుంచి వేరైపోవుట అనేటువంటిది ఎంత వేదనో మనం మనసులకు అర్థం కాదు. It is a terrible thing. అది భయంకరమైన It is సంగతి. the worst punishment anybody can get. ఏ వ్యక్తి అయినా పొందేటువంటి దౌర్భాగ్యకరమైన శిక్ష. Where the mercy of God is completely removed. దేవుని యొక్క కనికరం తీసివేయబడుతుంది. And the devil and the demons can torture that person forever after that. ఆ వ్యక్తిని సదాకాలము సాతానుడు, దెయ్యాలు పీకుదించాయి. That is what Jesus experienced on the cross for 3 hours. కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 గంటలు ఆ వేదన అనుభవించారు. That was 1 crore times more than the physical suffering of death. ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికంగా మరణించే వేదన కన్నా కోట్లాది రెట్లు ఎక్కువది. He had never broken fellowship with the Father from all eternity. నిత్యత్వములో ఎప్పుడూ కూడా తండ్రితో సహవాసం కోల్పోలేదు ఆయన. Long before the worlds were created. అసలు ఈ లోకం పుట్టక మునుపు, before the angels were made. అంతేకాదు దేవదూతలు చేయబడక మునుపు He was in fellowship with the Father. తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. Beautiful fellowship. చక్కటి సహవాసం. And all through the 33.5 years on earth, he was in fellowship with the Father. భూలోకంలో తాను జీవించిన 33.5 సంవత్సరాలు కూడా తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. Coming to earth did not break his fellowship with the Father. ఆయన భూలోకానికి వచ్చినంత మాత్రం నా సహవాసం పోలేదు. He lived in perfect fellowship. దేవునితో చక్కటి సహవాసంలో జీవించాడు. There was one thing he never wanted to lose, and that was fellowship with the Father. నేను పోగొట్టుకోకూడదని ఏం కోరుకున్నాడంటే తండ్రితో సహవాసాన్ని కోరుకున్నాడు. But as he approached the cross, అయితే సిలువను చేరేటప్పుడు, and he came near to that moment, ఆ క్షణము సమీపించేటప్పుడు he knew now in a few moments this which I've enjoyed for eternity is going to be broken. కొన్ని క్షణాల్లో నిత్యత్వం నుంచి అనుభవిస్తున్న ఈ సహవాసము తెగిపోతుంది అని గుర్తించాడు. And he couldn't bear the thought of that. అసలు ఆ తలంపునే భరించలేకపోయాడు. And he prayed.
ప్రార్థించాడు. Father, isn't there some other way? తండ్రి, ఇంకా వేరే మార్గం లేదా? See, he was a man like us. మనలాంటి మనిషి At that time, ఆ సమయంలో he did not use his powers as God. దేవునిగా తన యొక్క శక్తి ఆయన వాడలేదు. He perspired and it was like blood falling to the ground. ఆయన చెమట కార్చినాడు అంటే రక్తము చెమటలా వచ్చింది. Such an agony. అంతటి వేదనలో ఉన్నాడు. 1 hour he prayed. గంట సేపు ప్రార్థించాడు. Father, isn't there some other way? తండ్రి, వేరే మార్గం లేదా? I don't want to lose this fellowship I had with you from all eternity. నిత్యత్వంలో నీతో నేను కలిగి ఉన్న సహవాసం విడనాడబడేదానికి ఇష్టం లేదు. I don't mind losing health, wealth, suffering, anything, but not this. నా ఆరోగ్యం పోయినా పర్లేదు, ఐశ్వర్యం పోయినా పర్లేదు, బాధ వచ్చినా పర్లేదు, సహవాసం మాత్రం ఉండాలి. 1,000 physical crucifixions, I'm ready. 1000 సార్లు నన్ను సిలువేసినా నేను సిద్ధమే. But not break fellowship with you. అయితే నీతో సహవాసం వేర్పడొద్దు. See, we can't understand the value of that. దాని విలువ మనకు తెలియదు. Because we break fellowship with the Father so easily and it doesn't bother us. ఎందుచేతంటే తండ్రితో సహవాసాన్ని తేలిగ్గా మనం విరగొట్టుకుంటాం, సంతోషంగా ఉంటాం. You know, every time you commit a small sin, your fellowship with the Father is broken. తండ్రితో నువ్వెప్పుడు ఏ పాపం చేసినా తండ్రితో నీ సహవాసం పోతుంది. But that doesn't bother us. అయినా కానీ మనం పట్టించుకోం. See, there are husbands and wives who break fellowship with God and with each other and they still continue 2-3 days without talking to each other. చూడండి, భార్య భర్తలు ఉంటున్నారు, దేవునితో సహవాసం కోల్పోతారు, ఒకరితో ఒకరు సహవాసం కోల్పోతారు, 2-3 రోజులు మాట్లాడకుండా బాగానే ఉంటారు. That is because they are so carnal. ఎందుచేతనంటే శరీర సంబంధులు. But Jesus could not bear that for 1 second. యేసుక్రీస్తు వారు ఒక క్షణకాలం కూడా భరించలేకపోయాడు. We don't understand the value of that. దాని యొక్క విలువ మనం గుర్తెరగం. You know, supposing your hand is pulled out from your shoulder by somebody. ఒకవేళ ఎవరైనా నీ చేతిని నీ శరీరం నుంచి బయటికి పెరికి వేశారు. The blood and the bones are broken and it's hanging there. ఇప్పుడు రక్తం కారుతుంది, ఎముకలు విరిగిపోయినాయి, అది వేలాడుతుంది. Can you imagine the pain of just one part of your body broken off? మీ శరీరంలో ఒక్క అవయవం ఆ రీతిగా లాగబడితే ఎంత నొప్పి వస్తుందో తెలుసు. That is nothing compared to what Jesus knew would happen if his fellowship with the Father was broken. తన యొక్క తండ్రితో సహవాసం పోతే ఆ వేదన ఎంతో గొప్పది, ఇది వట్టిది అనేటువంటిది యేసుక్రీస్తు వారు గుర్తించాడు. You've seen sometimes people crying out in pain when they are having some pain in their body. తమ యొక్క శరీరంలో ఏదైనా నొప్పి ఉంటే ప్రజలు ఎంతో గగ్గోలు పెట్టి ఏడవటం మనం చూసాం. If some bone is broken, ఏదైనా ఎముక విరిగినప్పుడు, that is fellowship between 2 parts of the bone is broken. అంటే శరీరంలో 2 అవయవాల మధ్యలో ఉండే సహవాసం కోల్పోయారు. Terrific pain. ఎంతో నొప్పి. Or a hand is pulled out from the body. What pain? ఒకవేళ చెయ్యి లాగబడితే ఎంత నొప్పి. It is much more than that when fellowship with the Father is broken. తండ్రితో సహవాసం కోల్పోతే దానికన్నా ఎక్కువైనది ఇది. Now if a dead man, you break his hand, he doesn't feel anything. చచ్చిపోయిన వాడు ఎముకలు విరగొట్టు వాడికి ఏమనిపించదు. You break his leg, he doesn't feel anything. కాలు విరగొట్టినా ఏమనడు. And it is because we are spiritually dead that fellowship with the Father goes and we don't feel anything. ఆత్మీయంగా మనం చచ్చిన స్థితిలో ఉంటాం గనక దేవునితో సహవాసం పోయినా గానీ ఏం బాధపడం. Or maybe we are not dead, we are spiritually unconscious. ఒకవేళ మృతులంగా ఉండకపోయినా గానీ ఆత్మీయంగా అపస్మారక స్థితిలో ఉంటాం. You put a man under anesthesia and you break his leg, he doesn't feel anything. ఒకవేళ ఒక వ్యక్తికి మత్తు మందు ఎక్కించి కాలు విరగొట్టినా నిప్పానడు. You say, I'm not dead, I'm born again. నేను చనిపోయలేదో, నేను తిరిగి జన్మించానండి. Okay, you're born again, but you're like a person under anesthesia. సరే, నువ్వు తిరిగి జన్మించావు గానీ మత్తులో ఉన్నావు. Fellowship with the Father is broken and you're still quite happy. తండ్రితో సహవాసం పోయినా ఆనందంగానే ఉన్నావు. That means you're not fully alive. అంటే నువ్వు పరిపూర్ణంగా సజీవుడుగా లేవు. I'll tell you my experience. నా అనుభవం చెప్తాను. The more I have come closer to God in my life, the more I have found it is painful when fellowship with the Father is broken. నేను నా జీవితంలో నా తండ్రితో ఆయనకి ఎంత సమీపంగా వస్తూ వచ్చానో, ఎప్పుడైనా సహవాసం కోల్పోతే అంత బాధ అనిపించేది. If I make a mistake, I want to set it right immediately. ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే సరి చేసుకోవాలనుకునేవాడిని. If I have cheated someone, ఎవరైనా మోసగిస్తే, even without knowing it, తెలవకుండా మోసగించిన, I did not pay some tax I was supposed to pay to the government. ఒకవేళ ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను నేను చెల్లించలేదు అనుకోండి. I didn't know about it. నాకు తెలియదు. I realized it. నేను గుర్తించిన తర్వాత I say, Lord, I want to give more than what I am owed because I don't want to lose fellowship with you. ప్రభువా, ఇంతకు ముందు కట్టవలసిన దానికన్నా ఎక్కువ కడతాను. ఎందుచేతంటే నీతో సహవాసం కోల్పోవడం నాకు ఇష్టం లేదు. Money is nothing. డబ్బు పట్టింది. Fellowship with the Father is everything. తండ్రితో సహవాసమే సమస్తం. If you don't value that, it's because you're not close to God. అటువంటి దానికి నీకు సహవాసానికి విలువ ఇవ్వటం లేదంటే నువ్వు దేవునికి దగ్గరగా లేవు. I'll tell you this. ఈ మాట చెప్తున్నా. Closer you come to God, the more you will value fellowship with the Father more than anything on this earth. దేవునితో ఎంత సమీపంగా వచ్చి సహవాసంలో ఉంటావో
ఆ సందర్భంలో ఈ లోకంలో అన్నిటికన్నా ఎక్కువైన విలువ సహవాసానికి ఇస్తాం. No sickness, no broken bone, nothing will be more painful than a break of fellowship with the Father. నీకు జబ్బు రావచ్చు, ఎముకలు విరిగిపోవచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ తండ్రితో సహవాసం కోల్పోయినంత నొప్పి రాదు వీటి ద్వారా. When that has begun to happen to you, you know you are becoming a spiritual person. ఆ రీతిగా నీకు సంభవిస్తూ ఉంటే నువ్వు ఆత్మీయుడిగా మారుతున్నావు అనే దానికి అదే సూచన. If you don't feel like that, you're not yet spiritual, that's all. నీకు అటువంటి స్పర్శే లేకపోతే నువ్వు ఆత్మీయుడిగా అవ్వలేదు. You may be a believer, but you're a carnal believer. నువ్వు విశ్వాసిగా ఉండొచ్చేమో గానీ శరీర సంబంధమైన విశ్వాసం. And we come to the table to remember what Jesus went through. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ అనుభవం గుండా వెళ్ళాడో గుర్తు చేసుకునేదానికి వస్తున్నాం. Broken bread is also symbolizing the broken fellowship with the Father that he had. విరవబడినటువంటి ఆ రొట్టె తండ్రితో తాను వేరైపోయిన సహవాసానికి కూడా సాదృశ్యంగా ఉంది. So when it says here, I remember the Lord's death, దేవుని మరణాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను అని ఇక్కడ రాస్తే, what death was that? అదే మరణం అది. It was the death of being broken, cut off from the Father. తండ్రి నుంచి వేరైపోయినటువంటి మరణం అది. I say, Lord, I remember here what you suffered for me. ప్రభువా గుర్తు చేసుకుంటున్నా నా నిమిత్తం ఎంత నువ్వు బాధ So నొందావు. in the Garden of Gethsemane he prayed, గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. Father, isn't there some other way? తండ్రి వేరే మార్గం ఏది లేదా? He prayed and prayed and prayed and prayed and prayed. ప్రార్థించాడు ప్రార్థించాడు ప్రార్థించాడు. The Father said, no other way. తండ్రి అన్నాడు వేరే మార్గం లేదా? Another half an hour. ఇంకో అరగంటలో No other way. ఇంకా వేరే మార్గం లేదు. Yes, if you want, you can come from Gethsemane straight up to heaven. You are welcome here. ఆయన అన్నాడు కదా, కావాలంటే గెత్సేమనే తోట నుంచే నేరుగా పరలోకానికి వచ్చి ఆహ్వానిస్తా. But then think of all those people in Kakinada. They'll go to hell. అయితే కాకినాడ ప్రాంతంలో ప్రజల గురించి ఆలోచించి వాళ్ళంతా నరకానికి పోతారే. And then Jesus thought there in Gethsemane of the people in Kakinada. కాకినాడలో ఉండే ప్రజల గురించి కూడా గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు తలంచాడు. And he said, they'll go to hell. వారు నరకానికి వెళ్తారా? Okay, Father, for their sake, I'm willing to go through this. అయితే తండ్రి వారి నిమిత్తమైన ఈ బాధ అనుభవిస్తా. Don't come to the Lord's table lightly. Don't take it lightly. This. ప్రభు బల చెంత దగ్గరికి ఏదో తేలికపాటి భావంతో రాకు. For us it is so easy. మనకేదో తేలిగ్గా మనం వెళ్తున్నాం. For Jesus it was such a painful experience. యేసు ప్రభు మాటకు వస్తే అది ఎంతో వేదనకరమైన అనుభవం అది. When I understood this, ఇది ఎప్పుడైతే నేను గ్రహించానో, it made me weep much more than when I thought of his physical suffering. ఆయన భౌతిక మరణం గురించి ఇబ్బందుల గురించి ఆలోచించిన దానికన్నా ఎక్కువగా నేను దుఃఖించాను. It made me love the Lord much more. ప్రభువుని ఇంకా ఎక్కువగా ప్రేమించేటట్టు చేసింది. It detached me from love of this world and love of money completely. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ ధనాపేక్ష నుంచి నన్ను దూరపరిచింది. The Bible says we love him because he first loved us. బైబిల్లో రాయబడింది మనం ఆయనను ప్రేమించుతున్నాం ఎందుకంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. If you love the Lord little, it is because you don't know how much he loved you. ప్రభువును నువ్వు కొంచెమే ప్రేమిస్తున్నావు అనుకో, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు అర్థం కాలేదు. Everywhere I go, I find believers who love the Lord very little. చాలా చోట్లకి వెళ్తాను, విశ్వాసులు ప్రభువును ప్రేమిస్తూ ఉంటారు కానీ బహు They తక్కువ. love the world so much. లోకాన్ని ఎక్కువ They love ప్రేమిస్తారు. a comfortable life. సుఖవంతమైన జీవితాన్ని They ప్రేమిస్తారు. love money so much. డబ్బునెంతో ప్రేమిస్తారు. They love their children so much. పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. And they love the Lord so little. ప్రభువుని ఎంతో తక్కువగా ప్రేమిస్తారు. I know why. Because they haven't seen how much the Lord loved them. ఎందుకో కారణం చెప్తాను. ఎంచేతంటే ప్రభు ఎంత తమ్మును ప్రేమించాడో వాళ్ళు చూడలేదు. But I have seen something of it. అయితే దానిలో కొంత నేను చూస్తాను. I know when he comes again, I will see much more. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నేను చూస్తాను. But this is my prayer. ఇది నా ప్రార్థన. Lord, even on this earth, show me more and more and more how much you love me. ప్రభువా ఈ లోకంలో ఉండగానే నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో మరింతగా మరింతగా నాకు చూపించనే ప్రార్థన నాది. Then I will love you more. అప్పుడు నిన్ను ఎక్కువగా ప్రేమించగలను. And I will love this world less. ఈ లోకాన్ని తక్కువగా ప్రేమిస్తాను. And like Enoch, I will walk with you. ఆనోకు వలె నీతో పాటు నడుస్తాను. And one day I will be so close to heaven that you'll just take me. ఒక దినాన్ని ఆ పరలోకానికి ఎంత దగ్గరగా ఉంటానంటే నువ్వు నన్ను తీసుకుపోతావు. I want my life to be like నా that. జీవితం ఆ రీతిగా ఉండాలని ఆశ ఉంది. I don't want to be a preacher. ఏదో బోధకుడిగా ఉండాలని కాదు, I want to be a worshipper. ఆరాధకుడిగా I want to ఉండాలని. be a lover of Jesus Christ. యేసుక్రీస్తు వారిని ప్రేమించేవాడిగా Because ఉండాలని. he loved me so much. ఎందుకంటే ఆయన నన్ను అంతగా ప్రేమించాడు. Even if I spend all my life and my money, I cannot repay what he did for me. నా జీవితం అంతా నా డబ్బంతా నేను వెచ్చించినా ఆయన నన్ను So, ప్రేమించిన దానికి సరికాదు. Every time I break bread, నేను రొట్టె విచ్చినప్పుడల్లా I
deep humility and gratitude, I say, thank you, Lord, for dying for me. ఎంతో దీనత్వంతో కృతజ్ఞతతో ప్రభువా నా నిమిత్తం మరణించినందుకు వందనాలని చెప్తాను. I can understand only a fraction of how much you suffered on the cross for me. కలువరి శిలువలో నా నిమిత్తం బాధపడిన దాంట్లో కొంచెం తెలుసుకుంటున్నా. When the connection with the Father which you had for eternity was broken for those 3 hours. నిత్యత్వంలో తండ్రితోనూ కలిగి ఉన్న సహవాసం 3 గంటల కాలం పాటు పోయింది. It's like the head being wrenched off from the body. అంటే శరీరం నుంచి తల నరికివేయబడినట్టుగా ఉంది. Because the Bible says in 1 Corinthians 11, the head of Christ is the Father. ఎందుచేతనంటే బైబిల్లో రాయబడింది క్రీస్తునకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. And when that was wrenched off, అది ఎప్పుడైతే నరికివేయబడిందో, it was a terrible agony he went through. అంతటి వేదన ఎందుకంటే ఈ సృష్టిలో జరగకూడని కార్యం జరిగినట్టుగా ఉంది. Pray that you will understand at least a little bit of that as you break bread this morning. ఉదయ కాలమందు రొట్టెలను విరుస్తుండగా కనీసం ప్రభువా దానిలో కొంచెమైనా నాకు అర్థమయ్యేటట్టు చేయని అడుక్కో. I have broken bread many times in my life and that has been my prayer. Help me to understand a little more about your death. జీవితంలో నేను ఎన్నోసార్లు రొట్టె విరుస్తూ వస్తున్నాను. ప్రతిసారి ఇదే ప్రార్థన, అయ్యా విరిచినప్పుడల్లా నువ్వు పొందిన వేదన గురించి ఇంకా కొంచెం నాకు చెప్పు. That has saved me from backsliding. అది నన్ను వెనుకంజ వేయకుండా ఆపింది. That has saved me from treating sin lightly. పాపాన్ని తేలిగ్గా అంచనా వేయకుండా ఆపింది. It has made me hate sin with all my heart. నా హృదయపూర్వకంగా పాపాన్ని ద్వేషించేటట్టు చేసింది. Because I realized this is what crucified Jesus. ఎందుచేతనంటే ఇదే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిందని This is my sin. ఇది నా పాపం. My unwillingness to talk to some brother of mine. నా సహోదరుడితో నేను మాట్లాడనని మూతి భీష్మించి కూర్చోవడం ఆయన సిలువ వేసింది. My exclusiveness, saying only these are my brothers and I don't love somebody in some other group. నేనేదో చాలా ప్రత్యేకమైన వాడిని, నేను వీరితోటే మాట్లాడతాను, వారితో మాట్లాడను అనేటువంటి స్థితి. Where there are really born again people, I will break bread with any born again person from any group. ప్రియులారా, నిజంగా యథార్థంగా తిరిగి జన్మించిన వ్యక్తి ఉంటే ఏ గుంపుకు చెందినా గానీ ఆ వ్యక్తితో కలిపి రొట్టె విరవచ్చు. I don't have any group, it's only the body of Christ. నాకే గుంపు లేదు, యేసుక్రీస్తు వారి యొక్క దేహమే మనము. Anyone who is really born again, ఎవరైనా తిరిగి who జన్మించిన values that death which Jesus died for us, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం మరణించిన మరణాన్ని సరిగ్గా విలువ he పెడితే is my brother, he is my sister. ఆ వ్యక్తి నా సహోదరుడు సహోదరి. And there, if I have a proud attitude towards somebody else in some other group, ఒకవేళ వేరే వారిని చూచి లేదా వేరే గుంపును చూసి నాకేదో గర్విష్టి అయినటువంటి వైఖరి ఉంటే I am crucifying Christ again. నేను క్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నాను. Because this bread ఎందుకంటే ఈ రొట్టె not only symbolizes the body of Christ that died from, was crucified for me. నా నిమిత్తమై సిలువ వేసినట్లు సిలువ వేయబడిన క్రీస్తు వారి శరీరానికే సాదృశ్యం It కాదు. says in 1 Corinthians 10, మొదటి కొరింథీ 10 లో ఉన్నది, verse 16, the last part, 16 చివరిలో, is not the bread which we break a sharing in the body of Christ? మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. Which body of Christ? క్రీస్తు వారి ఏ శరీరం? The church. సంఘం. Verse 17, 17, since there is one bread, we who are many are this one body. We all partake of one bread. మనమందరం ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. There is a second meaning here. ఇక్కడ రెండవ భావం ఉన్నది. And that is అదేంటంటే that you take part from that bread and I take part from that bread and we are one body. ఆ రొట్టెలో నువ్వు పాలు పొందుతున్నావు, ఆ రొట్టెలో నేను పాలు పొందుతున్నాను, మనం ఏక శరీరం అంటున్నాం. That means we are the body of Jesus Christ now. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంగా ఉన్నాం. And that is why it says in 1 Corinthians 11, అందుచేతనే మొదటి కొరింథీ 11 లో ఉంది, in verse 28, 28, let a man examine himself and then eat this bread and drink the cup. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, అలాగే చేసి ఆ రొట్టెని నా పాత్రలను త్రాగాలి. But supposing, next verse, తర్వాత వచనము, if he does not judge the body, that is the body of Christ, rightly, and he eats and drinks his bread, he is drinking judgment to himself. ప్రభు శరీరమని ఆయన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా వివేచించకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కొని తెచ్చుకుంటున్నాడు. That means when you eat this bread and drink this cup, అంటే మీరు ఈ రొట్టెని తినే పాత్రలను త్రాగినప్పుడు you don't recognize the fact that you are part of one body with all these other people with whom you're breaking bread. నువ్వు ఎవరితో అయితే కలిసి ఈ రొట్టె విరుస్తున్నావో వారందరితో కలిసి ఏక శరీరమై ఉన్నావని గుర్తించాలి. So let me ask you, కాబట్టి ప్రశ్న, have you got anything in your heart now against anybody sitting here? ఇక్కడ కూర్చున్న వారిలో వ్యతిరేకంగా నీ హృదయంలో ఇప్పుడు ఏదైనా ఉందా? You can do one of two things.
ఒకటి ఈ రెండు సంగతుల్లో ఒకటి చేయొచ్చు. You either repent right now. ఇప్పుడు పశ్చాత్తాపడినైనా పశ్చాత్తాపడాలి. That is the best thing. అది శ్రేష్టమైన కార్యం. And say, Lord, యెహోవా, I forgive that person. నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను. Or second alternative is don't break the bread. రెండవది ఏంటంటే రొట్టెలో పాలు పొందకు. The best thing is you repent, then you can take part in the bread. శ్రేష్టమైన సంగతి ఏంటంటే పశ్చాత్తాపడి పాలు పొందు. But if you say, no, I can never forgive that person. నేను ఆ వ్యక్తిని క్షమించలేనండి అన్నావనుకో. Okay, then don't break the bread. అయితే రొట్టెలో పాలు పొందు. Because you are eating and drinking judgment to yourself, not to the other person, to yourself. ఎందుచేతనంటే వేరే వ్యక్తికి కాదు, నువ్వే శిక్ష తిని త్రాగుతున్నావు. Because you are not recognizing the body of Christ, it says. క్రీస్తు వారి యొక్క శరీరాన్ని నువ్వు వివేచించటం లేదు. And that is why many of you are weak. అందుచేతనే మీరు అనేక మంది బలహీనులు. Verse 30. 30వ వచనంలో Weak physically, భౌతికంగా బలహీనులు, weak spiritually. ఆత్మీయంగా బలహీనులు. That is why many of you are sick. అందుచేతనే రోగగ్రస్తులై ఉన్నారు. Sick physically, sick spiritually. భౌతికంగా ఆత్మీయంగా కూడా రోగగ్రస్తులు. And that is why a number of people have died also. అందుచేతనే చాలా మంది నిద్రించుచున్నారు. You know that people have died because they just kept on taking part without recognizing the body of Christ. యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని వివేచించక పాల్పొందుతున్న కారణాన్ని బట్టి కొంతమంది ప్రజలు చనిపోతున్నారు. So what should we do? మనం ఏం చేయాలి? Very simple. సామాన్యమైన. Verse 28. 28. Let everyone examine himself. ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. I am not here to examine you. నేనేదో నిన్ను పరీక్షించేది కాదు. You don't have to examine me. నీవు నన్ను పరీక్షించక్కర్లేదు. Because even if you examine me, you can only examine the outward part of my life, which is only 10%. ఒకవేళ నువ్వు నన్ను పరీక్షించినా గానీ నా బాహ్య పురుషుని పరీక్షిస్తావు, అది కనీసం 100కి 10 వంతులే అయ్యి. 90% of my life is inward, which even my wife does not know. నాలో 90% నా బ్రతుకులో అంతరంగంలో ఉంటుంది, నా భార్య కూడా తెలియదు. 90% of your life is inward, your brother, sister, father, mother, wife, husband does not know. నీ బ్రతుకులో 190% అంతరంగంలో ఉంటుంది అన్ని. అంచేతను నీ భార్యకి గాని భర్తకి గాని పిల్లలకు కూడా తెలియదు. Who knows whether you got a bitterness in your heart now? అసలు నీ హృదయంలో ఇప్పుడు కోపం ఉందో లేదో ఎవరికి తెలుసు? Who knows if you've got some secret sin in your life? నీ జీవితంలో ఏదైనా రహస్య పాపం ఉందేమో ఎవరికి తెలుసు? You can fool everybody here. ఇక్కడ కూర్చున్న వారందరినీ కూడా మోసం. There may be secret sin in your life. నీ జీవితంలో రహస్య పాపం ఉందేమో. God who is here can see that. దేవుడు ఆయన చూడగలడు. And God speaks to you. దేవునితో మాట్లాడతాడు. Says, examine yourself. నువ్వు పరీక్షించుకో. Don't, even if you have all so many years broken bread, today you take it seriously. ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఆచారంగా పాలు పొందినా దినాన్ని తీవ్రంగా పరిగణించు. God the Father says, sin is serious. తండ్రి అయిన దేవుడు అంటాడు, పాపం తీవ్రకరమైనది. It is so serious, my son, I have to forsake him on the cross. నా కుమారుడా, అది ఎంత తీవ్రమైందంటే నా కుమారుని శిలువ మీద విడిచిపెట్టవలసి వచ్చింది. Don't take it lightly. దాన్ని తేలిగ్గా అంచనా వేయకు. Remember the Lord's death. ప్రభు మరణాన్ని గుర్తు చేసుకో. Recognize that I have placed you all in one body, says the Lord. వాళ్ళందరినీ కూడా ఒక శరీరంగా చేశాను గుర్తుంచుకోండి అంటున్నాడు ఆయన. So please ask yourself, ఇప్పుడు అడుక్కోని నేను, is there somebody here you won't talk to? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడటం లేదా నువ్వు? You try to avoid that person every time you come to the meeting. ఆ వ్యక్తి ఎదురైనప్పుడల్లా గాని తప్పించుకుని తిరుగుతున్నావు. You have two alternatives. నీకు రెండే సంగతులు. Either repent or don't break bread. పశ్చాత్తాపన్నప్పుడు లేకపోతే రొట్టెలో నా పాలు. Otherwise you will become weak or sick and you may die. లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు, రోగగ్రస్తుడు అయిపోతావు, చనిపోవచ్చు కూడా. I can't stop that, but I can warn you. నేను చనిపోయేది ఆపలేను, కానీ హెచ్చరించగలను. Many Christians are not growing spiritually because they are sick, because they are not taking this seriously. అనేక మంది క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటంటే దీన్ని తీవ్రంగా పరిగణించడం లేదు కనుక రోగగ్రస్తులుగా ఉన్నారు. I never want to be weak or sick. నేనేమాత్రం బలహీనుడిగా రోగగ్రస్తులుగా ఉండాలని spiritually or physically. భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. I want to examine myself when I take part in the Lord's table every time. ప్రతిసారి ప్రభువులో పాలు పొందినప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటూ ఉండాలి. Don't just assume saying, oh yeah, I am all right, I have taken part so many times. ఏదో నేను చాలా బాగున్నాను కదా, చాలా సార్లు పాలు పొందానని ఊహాలోకంలో ఉండకు. You know, when they came to the Lord's table the first time, మొట్టమొదటిసారి ప్రభువుల చెంతకు వారు వచ్చినప్పుడు Jesus saw that there was dust on their feet. వారి యొక్క కాళ్ళ మీద మురికి ఉండటం ప్రభు చూచాడు. And he washed it. ఆయన కడిగాడు. And when Peter said, no need to wash me. పేతురు అన్నాడు కదా, నన్ను కడగొద్దు అన్నాడు. Jesus said, యేసు ప్రభువు అన్నాడు, if I don't wash you, you have no part with me. నేను నిన్ను కడగని యెడల నీకు నాలో పాలు లేదు. Listen to that. If I don't wash you, you have no part with me. నేను నిన్ను కడగని యెడల
నాతో నీకు పాలు లేదు. That is what the Lord is saying to you today. ప్రభు ఇదను నీతో At the చెప్తున్నాడు. Lord's table. ప్రభు బల చెంత, If I don't wash you, you have no part with me. నేను నిన్ను కడగకపోతే నాకు నీకు ఏ పాలిభాగత్వం లేదు. And then Peter said, oh, then in case, give me a complete bath. అప్పుడు పేతురు వెంటనే అన్నాడు, అలాగైతే నాకు పూర్తి స్నానం No, చేయించు. Jesus said, you don't need a bath, you just need feet to be washed. యేసు ప్రభు అన్నాడు, నీకు స్నానం అక్కర్లేదు, పాదాలు కడిగితే So చాలు. the Lord says, ప్రభు అన్నాడు, you don't need to be born again, you're already born again. నువ్వు మరలా తిరిగి జన్మించక్కర్లేదు, ఇప్పటికే తిరిగి జన్మించావు. That's the meaning of you don't have to take a bath అంటే again. మరలా పూర్తి స్నానం అక్కర్లేదు. But your feet are dirty. అయితే నీ పాదాలు మురికిగా ఉన్నాయి. There's some dust on your heart. మురికి హృదయంలో పేరుకుంది. How do we allow the Lord to cleanse it away? ఏ రీతిగా దానిని కడిగేదానికి ప్రభువుకు అనుమతిస్తాం? We have to confess it. దాన్ని ఒప్పుకోవాలి. If we confess our sins, He's faithful to cleanse it. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు గనుక మనల్ని So పవిత్రులుగా it's very చేస్తాడు. simple. సామాన్యమైన Right where you're sitting, కూర్చున్నప్పుడే you say, Lord, it's true. ప్రభువా ఇది సత్యమే, I don't like to talk to that person. నేను ఆ వ్యక్తితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, I will never visit that person's house. ఆ వ్యక్తి ఇంటిని ఎప్పుడు నేను దర్శించలేదు. Lord, that is very thick dust that has been in my heart for so many months. ప్రభువా ఎన్నో నెలల నుంచి నా హృదయంలో పేరుకుపోయినటువంటి మురికిది. And in blindness I kept on taking part in the Lord's table, never allowing you to cleanse me. నా గుడ్డితనంలో ఎడతెక్క నేను బలలో పాలు పొందుతున్నాను, ఈ మురికిలాగే ఉంచుకున్నాను. Today I hear your word, you will have no part with me. ఈ దినాన్ని నీ వాక్యం విన్నాను, అలా ఉంటే నాలో పాలు లేదన్నావు. Let me show you that verse, John 13, యోహాను సువార్త 13వ వచనం చూద్దాం. verse 8. 8 Last part. ఆఖరి If భాగం. I do not wash you, you have no part with me. నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదు. Please remember this every time you come to the Lord's table. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు వచ్చినప్పుడు లేదు గుర్తుంచుకోండి. Jesus said that at the Lord's table. యేసు ప్రభు వారు ప్రభు బలజన చెప్పిన మాట ఇది. Even to such a good man like Peter. పేతురు లాంటి మంచి వాడితో శిష్యుడితో అన్నాడు, Wholehearted elder brother. తీరా చూస్తే హృదయపూర్వకముగా వెంబడిస్తున్నటువంటి పెద్ద Who సహోదరుడు had given up his job to serve the Lord. ప్రభువుని సేవించేదానికి తన పని విడిచిపెట్టాడు. God says all that doesn't matter if you need to be cleansed. ప్రభు అన్నాడు, అవన్నీ పక్కకు పెట్టు, నువ్వు కడగబడాలి. Even if you're a wholehearted person, given up your job to be a servant of God, you need to be cleansed. నీవు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు సేవ నిమిత్తం హృదయపూర్వకంగా వచ్చినా గానీ నువ్వు కడగబడాలి. Listen to the word of the Lord. దేవుని యొక్క వాక్యం ఏం If I do not చెప్తుంది? wash you, you have no part with me. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. Ask the Lord to cleanse you right now ఇప్పుడే ప్రభువా నన్ను కడుగని అడుగు. of the wrong attitude you have to anybody sitting here. ఇక్కడ కూర్చున్న వారిలో ఏ ఒక్కరి పక్షంగా అయినా తప్పుడు వైఖరి నువ్వు కలుగుంటే, And then ask yourself if you got a wrong attitude to anybody else in any other church, anywhere in the world. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరి పక్షంగా అయినా ఏ సంఘంలో ఉన్న వారితోనైనా నీకేదైనా గానీ అపార్థాలు ఇవన్నీ ఉంటే వాటి Because గురించి తలంచు. they are also breaking bread somewhere. ఏం చేయడం, వారు కూడా ఎక్కడో రొట్టె విరుస్తున్నారు. Maybe on the other side of the world. బహుశా లోకంలో వేరే ప్రకటన కావచ్చు. And we are one body. మనమంతా ఒకే శరీరము. If you don't recognize that one body, ఆ ఏక శరీరాన్ని నువ్వు గుర్తించకపోతే, the one body is not only in Kakinada, it's all over the world. ఈ ఏక శరీరం అంటే ఇక్కడ కాకినాడలోనే కాదు, So ప్రపంచం if I have anything in my heart against any child of God anywhere in the world, ప్రపంచంలో ఏ దేవుని బిడ్డకు వ్యతిరేకంగా అయినా నా హృదయంలో ఏమున్నా, somebody I have not forgiven on the other side of the world, ప్రపంచంలో ఏదో వేరే మూలని అక్కడ నేను క్షమించలేదు, somebody I will not talk to somewhere, ఎవరితోటో ఎక్కడో నేను మాట్లాడటం లేదు, repent. పశ్చాత్తాపడు. That sin crucified Christ. ఆ పాపమే క్రీస్తు వారిని సిలువ వేసింది. That's why the Father had to forsake him. అందుచేతనే తండ్రి ఆయన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. Don't take this lightly. ఈ బల్లను తేలికగా ఎంచుకు. That is why we are not growing spiritually. వీరు అందుకే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. We are weak. బలహీనులు, We're sick. రోగగ్రస్తులమే, Spiritually dead. ఆత్మీయంగా చనిపోతున్నాం. And the Lord is trying to revive us now. ప్రభు ఇప్పుడు మనల్ని ఉజ్జీవింపు చేయాలని He who కోరుతున్నాడు. raised the dead can raise us up also. మృతులను లేపిన వాడు మనల్ని కూడా లేపగలడు. He who healed the sick can heal all our spiritual sickness. రోగులను బాగు చేసిన వాడు మన ఆత్మీయ రుగ్మతలను బాగు చేయగలడు. But like Jesus asked the man at Bethesda, he asked you, do you want to get well? యేసుక్రీస్తు వారు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని అడిగినట్లుగా, నువ్వు పరిపూర్ణుడు కావాలని కోరుతున్నావా? Do you want to get well? నీవు బాగవాలని కోరుతున్నావా? You say, yes, Lord, I want to get well. అవునయ్యా, ఆ ఆశ నాకుందన్నాడు. I forgive that person. ఆ వ్యక్తిని క్షమిస్తాను. Whomever I've hurt, I want to go and ask forgiveness immediately. నేను ఎవరిని గాయపరిచినా గానీ వెంటనే వెళ్లి క్షమాపణ కోరుకుంటాను. I'll do it at the first opportunity.
అవకాశం దొరకగానే వెళ్తాను. Anybody I've cheated, I'm going to return it. ఎవరైనా మోసగిస్తే వెంటనే దాన్ని తిరిగి చెల్లిస్తాను. From now on, fellowship with you will be more important to me than anything on this earth. యెహోవా, ఈనాటి నుంచి నీతో సహవాసమే లోకములో ఉండే సంగతులన్నిటికన్నా నాకు ప్రాముఖ్యం. As you put the bread into your mouth, ఆ రొట్టె నీ నోటిలో పెట్టుకుంటున్నప్పుడు make a sacred covenant with God. దేవునితో పరిశుద్ధమైనటువంటి నిబంధనలోనికి నిన్ను తీసుకురావాలి. And as you drink the cup, ఆ పాత్రలోని త్రాగినప్పుడు Jesus said, "This is the new covenant in my blood, shed for the forgiveness of your sins." ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, మీ పాప క్షమాపణార్థమై నేను చిందించుతున్న ఈ రక్తం ఒక నూతన నిబంధన అని. And you say, "Lord, forgive me my sins as I forgive other people the sins they have committed against me." ప్రభువా, నాకు విరోధంగా ఎవరైతే తప్పు చేశారో వారిని క్షమించిన ప్రకారము అయ్యా నీవు నన్ను క్షమించను అడుగు. Otherwise this cup is meaningless. లేకపోతే ఈ పాత్ర అర్థం లేకుండా ఉంటుంది. This is such a precious testimony. ఇది ఎంతో అమూల్యమైన సాక్ష్యం. And as I said, we look forward to the day when he comes again. మనము ఆయన రాకడ దినము నిమిత్తం ఎదురు చూస్తున్నామని When చెప్పాను. we break bread, మనం రొట్టె విరిచినప్పుడు we are testifying that I am ready, Lord, to stand at your judgment seat. ప్రభువా, నీ తీర్పు సింహాసనం ఎదుట నిలబడేదానికి నేను సిద్ధంగానే ఉన్నాను Are you ready? నేను సిద్ధమే. Supposing before this meeting is over, Jesus comes బహుశా ఈ కూడిక ముగిక మునిపే యేసుక్రీస్తు వారు వస్తే and he sets up his throne here. ఆయన ఇక్కడ సింహాసనం పెడితే Will you run and say, "Lord, I'm ready to stand before you"? ప్రభువా, నీ ముందు నిలబడేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగలవా? Or will you have to run away afraid of his exposing things in your life? లేకపోతే ఆయన నీ జీవితంలో సంగతులన్నీ అందరికీ తెలియజేస్తాడని అవమానంతో పారిపోతావా? 1 Corinthians 11:31 says, 1 కొరింథీ 11:31, "If we judge ourselves rightly, we will not be judged." సరిగ్గా మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందము. And that has been my ambition in my life. నా జీవితంలో అదే నా ఆశ. That when I stand at the judgment seat of Christ, యేసు ప్రభువు వారి యొక్క న్యాయ సింహాసనం నేను నిలబడినప్పుడు the Lord will set up his throne దేవుడు సింహాసనం పెడతాడు. and he'll call people one by one. ఒక తర్వాత ఒకరిని ప్రజలను పిలుస్తాడు. And then my name comes. నా పేరు వస్తుంది. I run there. నేను ఆడ పరిగెత్తాలి. And I say, "Lord, here I am." ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను. And the Lord examines my record. ప్రభువు నా యొక్క కాగితాలు తిరిగేస్తాడు. Nothing. నీకు వ్యతిరేకంగా ఏమీ లేదే, You can go. నువ్వు వెళ్ళొచ్చు. Here is your reward. ఇదిగో నీ బహుమానం. I want to hear that. ఆ మాట నా పక్షంగా వినపడాలని కోరుతున్నా. How can I hear it? ఏ రీతిగా ఆ మాట వినగలను? Before he comes, I want to judge everything in my life that is dishonoring him. ఆయన రాక మునుపు ఆయనకు అపకీర్తి తెచ్చేది ఏదైనా నా జీవితంలో ఉందో లేదో పరీక్షించుకోవాలి. That 90% of my life which even my wife cannot see. 90% నా జీవితంలో నా భార్య కూడా చూడదు. That I want to judge. అది కూడా తీర్పు తీర్చుకోవాలి. Lord, there are so many things in my life other people cannot see. ప్రభువా, నా జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి, వేరే వారికి కనబడు. I want to judge myself. నాకు నేను I want to విమర్శించుకుంటా. cleanse myself. సరిగ్గా చర్య చేసుకుంటా. Because your word says, ఎందుకంటే నీ if వాక్యంలో I ఉంది, judge myself, then when I stand before you, there'll be nothing to be judged. నన్ను నేను విమర్శించుకుంటే నీ ముందు నిలబడినప్పుడు ఇక తీర్పు పొందను. How will it be if Jesus comes right now? యేసుక్రీస్తు వారు ఇప్పుడే వస్తే ఏ రీతిగా ఉంటుంది? Can you say, చెప్పగలవా? if the Lord comes, I'm ready to meet him. ప్రభువా, నువ్వు వస్తే నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని. There's nothing to be judged in me. అసలు నాలో ఇంకా తీర్పు I have పొందవలసింది ఏమీ లేదు. judged myself. నాకు నేను I have విమర్శ cleansed చేసుకున్నా, myself పవిత్రపరుచుకున్నా, to the best of my knowledge. నాకు తెలిసినంత మటుకు సరి చేసుకున్నా. There may be things I'm ignorant of, that is okay. బహుశా నాకు తెలవని సంగతులు But మాకు సరే. whatever I know, అయితే నాకు తెలిసినవన్నీ I have set right. నేను సరి చేసుకున్నా. Only such people can really take part in the Lord's table worthily. అటువంటి వారు మాత్రమే యథార్థంగా ప్రభు వలలో పాలు And పొందగలరు. that's not a difficult thing. అదే కష్టమైన పని కాదు. How much trouble we take to put soap and wash away the dirt from our body every day. అనుదినం కూడా మన యొక్క శరీరానికి సబ్బు రాసుకుని మురికి వదిలించుకునే దానికి ఎంత సమయం పడుతుంది? Is that a burden? అదేమన్నా పెద్ద భారమా? In fact, after we have perspired and become dirty the whole day, we are so glad to have a bath. అసలు దినమంతా చెమట పట్టి ఎంతో కష్టించిన తర్వాత ఒళ్ళంతా మురికైపోతే ఎప్పుడు స్నానం చేస్తానా We wash అనిపిస్తుంది. away all the dirt and we feel so fresh. ఎప్పుడైతే మురికంతా కడిగి వేసుకుంటామో మనకి ఎంతో తాజా అనిపిస్తుంది. That is a picture of how we come to the Lord's table. ప్రభు బల చెంతకు వచ్చినప్పుడు అదే దృశ్యము మనం గుర్తు చేసుకోవాలి. It's like a weekly bath ఇది వారానికి ఈ రీతిగా కడుక్కోవటం. where my soul is washed. నా ప్రాణం కడగబడుతుంది. I scrub myself, I examine any dirt somewhere and wash it off. జాగ్రత్తగా తోముకుంటాను, ఎక్కడైనా మురుకుందా తీసేయాలని. Lord, here's something, please cleanse me. ప్రభు ఇక్కడ ఏదో ఉంది, There's కడగండి. something. There's something, please cleanse me. ప్రభు ఇక్కడ కొంచెం మురికొంద కడుగు, And I'm clean నేను పవిత్రంగా ఉంటా. and I can take part.
యోగ్యంగా And when పాల్పొందాలి. I take part, I come into closer fellowship with God. ఆ రీతిగా పాల్పొందితే దేవునితో సన్నిహిత Because సహవాసానికి I వస్తాం. take part with a clean heart. ఈ రీతిగా పవిత్ర హృదయంతో పాల్పొందాలి. May the Lord help us. సాయం చేయను గాక. Amen.